పోరాటంలో నాకు వయసు 50 ఏళ్ళ వయసు కూడా వచ్చేసింది. రీసెంట్ గా నాకు కొత్త గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే, నేను వైసీపీకి కోబర్తని వాళ్ళ ప్యాకేజ్ అమ్ముడిపోయాను కూడా నాకు గిఫ్ట్లు బాగా మంచి గిఫ్ట్లు కూడా ఇచ్చారు నాకు. అంటే ఈ కులానికి పనిచేస్తే చివరికి వచ్చేవాళ్ళు ఈ పేద కులాల రాజ్యాధికారం సాధన కోసం చేసే ప్రయత్నంలో మాకు వచ్చే గిఫ్ట్ కూడా అట్లాంటి గొప్ప గిఫ్ట్లే. అది ముఖ్యంగా మా కాపుల దగ్గర నుంచి కూడా వస్తుంది. ఇలాంటి గిఫ్ట్లు మా వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి బయట కూడా. కాబట్టి ఇది ఎప్పుడు సాధించి ఎందుకంటే ఒకసారి అధికారం అనుభవించడం మొదలు పెట్టినది వాళ్ళకి దగ్గర. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ పేద కులాలకి రాజ్యాధికారం అందాలి అని అంటే 1947లో ఎలాంటి స్వతంత్ర పోరాటం జరిగిందో అలాంటి పోరాటం అంత నుంచి లేకపోతే అవ్వదు సార్. అలాంటి పరిస్థితి ఉందా? చిన్న మాట అండి, చెప్పండి. చిన్న మాట. ఆ ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి గారు పార్టీ పెట్టినా అందరం కలిసి నిలబడి పనిచేశారు సామాజిక న్యాయంతో. ఆయన నా వల్ల కాదు చేతులు ఎత్తిసినా ఆయన ఏమనలేదు ఈ రోజు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, పేద కులాల రాజ్యాధికారం సాధిస్తానని. అంటే ఎవరితోనో అధికారంలో భాగస్వామ్యం ఉంటామని కాదు, పరిపూర్ణంగా పేద కులాల రాజ్యాధికారం సాధిస్తాము, సాధించే ప్రయత్నం చేస్తాము. అంటే ఎప్పుడు కూడా ఒకేసారి అధికారం ఉండదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో 2-3 పొత్తులు పెట్టుకుని వెళ్ళారు కదా, కొంతవతే కదా అధికారం సాధించింది. అదే విధంగా ఆయన అధికారం సాధిస్తానని జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు కూడా అట్లాగే పనిచేశాం. మేమెవరో ముఖ్యమంత్రులు కావాలి, కాపు సంఘాల్లో పనిచేసే వాళ్ళు మేమెవరూ కూడా ముఖ్యమంత్రులు కావాలా, పదవులు కావాలా మేమేం కోరుకోలేదండి. ఈ జాతి నుంచి ఎవరు వస్తే వాళ్ళకి చేతనైనంత వరకు నిస్వార్థంగా పనిచేశాము. అది ఎంతవరకు సాధించగలుగుతాం అన్నది ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అవకాశాలు కూడా చూసింది. పద్మనాభం గారికి, చిరంజీవి గారికి సోనియా గాంధీ సీఎం ఇస్తానని చెప్పిన ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ పడిపోయే పరిస్థితులు ప్రజారాజ్యం ఎమ్మెల్యే గవర్నమెంట్ నిలబెట్టాడు, ఆయనకి ఖచ్చితంగా సీఎం ఇద్దాము, విభజన జరిగే టైపులో అని చెప్పని చెప్పింది. అది కూడా న్యూట్రలైజ్ అవ్వలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈ కాపు సామాజిక వర్గానికి అవకాశాలు ఇద్దామని చెప్పి అక్కడ బండి సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి, కన్నా లక్ష్మణ్ గారికి, సోమవీరాజు గారికి వీళ్ళందరినీ అధ్యక్ష స్థానాలు ఇచ్చింది. అతిపెద్ద జాతిగా మీరు ముందుకు రండి, మేము ఖచ్చితంగా మిగతా పొలాలు కలుపుకొని ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు మేము అవకాశాలు మేము ఇస్తామని చెప్పని వాళ్ళు కూడా చెప్పారు. ఈ వెళ్తున్న ఈ ప్రయాణం మరి ఎప్పటికీ సాధిస్తామో, లేకపోతే ఈ అగ్ర కులాలు ఈ 2 కులాల చేతిలోనే బతికినంతకాలం ఇలాగా బతుకుతాం అన్నది చూడాలి. అంటే దాసరి రాము గారు, మీరు ఇందాక జనసేన ప్రస్తావన తెచ్చారు. జనసేన నేతలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనసేన విజయం వెనక కాపుల త్యాగం ఉంది, కాపుల ఓటు బ్యాంకు పక్కగా ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ రావటం, తర్వాత పరిణామాల క్రమంలో కాంగ్రెస్లో విలీనం అవటం, ఇక కాపుల నుంచి ఎవరు వస్తారు, ఇక మన ఓటు బ్యాంక్ అన్న తరుణంలో జనసేన వచ్చింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ కూటమికి మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్. కాబట్టి కాపుల్లో మెజార్టీ వర్గం అటు కూటమికి ఓటేసింది. 2019లో ఆయన వ్యక్తిగతంగా వెళ్ళారు. 2024 వచ్చేసరికి ఆయన విజయం సాధించడంలో, కూటమి విజయం సాధించడంలో కాపు ఓట్లు మెజార్టీ ఓట్లు షిఫ్ట్ కావటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే కాపులు పార్టీయే కాదు జనసేన, కొన్ని విషయాల్లో కాపులు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇది అందరి పార్టీ, కావాలని నాకు ఆ ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్లు ఎప్పుడైనా మా రెడ్ల ప్రయోజనాలు నెరవేరట్లేదని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? చౌదరి కమ్యూనిటీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తుందా? ఎందుకు ఈ కాప్ కమ్యూనిటీ ప్రతి సందర్భంలో నన్ను అడుగుతోందని పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక రకంగా డిస్ఓన్ చేసుకునే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు ఈ కామెంట్స్ పైన కానీ ఇప్పుడు